తర్వాత ఈనాటి విశిష్ట అతిథి శ్రీ ముసా అలీ ఖాన్ గారిని 2 నిమిషాలు స్పందించాల్సింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్ళాలన్నా. ఓకే ఇచ్చారు. ఎస్ థ్యాంక్ యూ. మధ్యలో రానన్న కృష్ణ సర్టిఫికేట్ కావాలి. ఓకే ఒక్క నిమిషం సర్టిఫికేట్. ఎస్ రెడీ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్ రెడీ సార్. ఆగు పాప ఆగా అమ్మా మేడం. ఎస్ సరే కానీ తొందర బాగా ఎక్కడ చూడాలి. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటో ఉందా లేదా? ఇక్కడ చూడమ్మా. గురువు గారు వినోద్ గారు ఇక్కడ చూడండి. కిందికి పెట్టండి సార్ కొంచెం సరే. థ్యాంక్ యూ. ఇక్కడ పాప సిరిచందన చూడండి మేడం. ఇక్కడ చూడాలి మేడం. ఇక్కడ చూడమ్మా. ఇక్కడ చూడు. థ్యాంక్ యూ. ఇటు దిగండి అంత అదే గురుత్రయాణి ఇక్కడ చూడాలి మేడం. రైట్. మీ సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నాడు అలా మీరికే చూస్తారు. తర్వాత గగనారెడ్డి అక్కాడి పాప ఇక్కడ చూడాలి. ఓకే థ్యాంక్ యూ. సరిత అనంతరం సరిత. నెక్స్ట్ పాప ఇక్కడ చూడాలి. ఎస్ థ్యాంక్ యూ. సార్ ఉన్నాడు కదా సార్. ఎస్ ఇక్కడ చూడాలి. ఓకే నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ. మేడం. ఎస్ ఇక్కడ చూడాలి నేను. ఆగాలా? ఎవరు రావడం చాలా సంతోషమైన విషయకరం. ఈ జైరాబాద్ మాతాజీ గారికి ఏం చేస్తారు సార్ మీరు? నేను మాతాజీ గారికి అసిస్టెంట్. ఓకే. ఏం చదువుకున్నారు? ఎట్లా మీకు? ఓకే మేడం గారు మీరు రాండి మేడం. ఓకే ఎప్పటి నుంచి? ఓకే మీరు ఎప్పటి నుంచి పర్ఫార్మెన్స్? మీరు కూడా 1 month నుంచి. అంతకుముందు ఏమన్నా కోచింగ్ వెళ్ళారా? థ్యాంక్ యూ మేడం. ఓకే. మా మేడం అంజలి మేడం. 1 month నుండి నేర్చుకుంటున్నాము. ఇంట్రెస్ట్ వల్ల వచ్చామంతే. ఇంకా మాకు చాలా ప్రాక్టీస్ కావాలి. మా మేడం అయితే చాలా బాగా చెప్తారు. ఏ అంశాలు? ఏ పాటకు మీరు? కూచిపూడి చేయాలి. కూచిపూడి ఏ అంశం? మహాగణపతి చేస్తాం మేము. మహాగణపతి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ చేస్తాం. భవిష్యత్తులో కొనసాగిస్తుంది? షూర్ కొనసాగించాలని
మీ పేరమ్మా? అందరికీ జై శ్రీరామ్. నా పేరు గణనారెడ్డి. నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఇది నా మొదటి కార్యక్రమం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నామా? 1 month అవుతుంది. 1 monthలోనే పర్ఫార్మెన్స్ చేసేసినావు. అంతకుముందు ఏమన్నా వెళ్ళావా? ఏం నేర్చుకోలేదు. ఏం చదువుకుంటున్నావు? 8th class చదువుకున్నాను. గుడ్. పేరు గురుకుల కానం. కూచిపూడి నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉందా బాగా? అవును. ఇదేంటే ఏమవుతావు? కలెక్టర్. పేరు చెప్పండి మేడం. మీ పేరు? వైష్ణవ్. ఓకే. ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నారండి? ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు? 2 months నుంచి. 2 months నుంచి. 2 months నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఏ పాటకు చేశారు ఇప్పుడు? భర్త వేదం. ఓకే. గ్రూపా లేదంటే సోలోనా? ఏం చదువుకుంటున్నారు? నేను ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. ఓకే. ఈ డ్యాన్స్ కంటిన్యూ పర్ఫార్మ్ చేస్తారా లేదంటే ఎడ్యుకేషన్ సైడ్? మీ గురువుగారి పేరు ఏం పేరు? అంజలి మా. అది స్వర్ణనంది అవార్డు రావడం మీకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? సేవరత్న నేషనల్ అవార్డు ఢిల్లీలో తీసుకున్నాను. తర్వాత నంది అవార్డు ఇక్కడ తీసుకుంటున్నాను. ఈరోజు నన్ను జైరాబాద్లో మాతాజీ నాగదేవత పైన నేను అందరి సేవలు చేస్తూ ఉంటాను. నన్ను గుర్తించి ఇక్కడ అవార్డు తీసుకొచ్చారు. ఇక్కడ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి అవార్డు ఇంకెన్నో తీసుకోవాలని. అచ్చా, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నాగదేవ ప్రజాసేవ చేస్తాను, సోషల్ సర్వీస్ చేస్తాను ప్రజలకి. దాన్ని గుర్తించి జహీరాబాద్లో ఇస్తున్నాను. సార్ మీరు మీరు నంది అవార్డు తీసుకోవడానికి ఎట్లా? ఇలా కొంచెం ముందు ఫోటో చెప్పండి సార్, చెప్పండి. ఈరోజు మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వారు శ్రీ జి కృష్ణ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మాకు నంది అవార్డుతో మరి మంచి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారి పేరు మీద జరగటం, నందమూరి తారక రామారావు గారి యొక్క అవార్డును మరి ఈ విధంగా మేము తీసుకోవటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పటం అంటే మాకు మాటలు సరిపోవు. వారు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి మహామనిషి. నందమూరి తారక రామారావు గారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన జి కృష్ణ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క నంది అవార్డు తీసుకోవటం వల్ల మా మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మీ మూసా అలీ ఖాన్ మిర్యాల. నేను ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. ఓకే. ఈరోజు ఏం ప్రోగ్రామ్ జరిగింది సార్? శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వారు ఇవాళ నందమూరి ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగాను చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ జి కృష్ణ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చాము నువ్వు? ఎప్పటి నుంచి క్లాస్ నేర్చుకుంటున్నావు? 10 years. ఓకే. ఈ ఎన్ని పర్ఫార్మెన్స్ చేసావు ఇప్పటివరకు నువ్వు? 100. అవార్డ్స్ కానీ ఏమన్నా వచ్చినాయి? ఓకే. మీరండి? ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు పర్ఫార్మెన్స్? 9 years. ఓ గ్రేట్. మీరు? 20 years. ఓ మీరు? 10 years. మీరు 10 years. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఈరోజు? బాగుంది. ఓకే. నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేయాలని ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? ఇది కంటిన్యూ చేస్తాను, ఎడ్యుకేషన్ కూడా చేస్తాను. ఓకే. గుడ్.